హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు నేను మా ఇంట్లో చేసుకునే పూజకి కొంచెం ప్రసాదం చేశాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ వచ్చిందే, కాకపోతే నా స్టైల్లో ఎలా చేశానో ఒకసారి చూడండి. ఇప్పుడు చిన్న గ్లాస్తో గోధుమ నూక తీసుకున్నాను. ఇది నేను ముందే ఫ్రై చేసుకొని ఇంట్లో ఉంచుకున్నాను. గోధుమ నూక అనేది ఎందుకంటే త్వరగా పురుగు పట్టేస్తుంది నాతో, అందుకనేసని ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే గోధుమ నూక తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. అదే గ్లాస్తో గ్లాసున్నర పాలు తీసుకున్నాను. అంటే 1:2 వేస్తారు, కానీ నేనైతే మాత్రం 1:3 వేస్తాను. ఒక గ్లాస్ గోధుమ నూక అయితే గ్లాసున్నర పాలు, గ్లాసున్నర వాటర్, రెండు కలిపి 3 గ్లాసులు అవుతుంది కదా. ఇంకా అయిన తర్వాత ఇది బాగా కొద్దిగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే గోధుమ నూక తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర పంచదార వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. స్వీట్ చేసేటప్పుడు స్వీట్ అనేది కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. నేనైతే మాత్రం ఇలానే చేసుకుంటాను. ఇంక ఇది బాగా పొంగు వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు గోధుమ నూక అనేది ఇందులో వేసుకోవాలి. చూడండి, గోధుమ నూక వేసుకున్న తర్వాత కూడా చాలా వాటర్ ఉంది కదా. ఈ వాటర్ అయితే ఉండదు, థిక్గా అయిపోతుంది. ఈ స్వీట్కి గీ కూడా ఎక్కువగా పడుతుంది కదా, కానీ స్వీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కువగా నేనైతే మాత్రం ఈ స్వీటే చేస్తాను ఇంట్లో. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి. నా దగ్గర లేదు, అందుకని కొంచెం పసుపు వేసుకున్నాను. ఎక్కువగా వేయలేదు, మళ్ళీ అది ఫ్లేవర్ డామినేషన్ అయిపోద్దేమో అనేసి, టేస్ట్ ఉండదని. నెక్స్ట్ అది అయిన తర్వాత పచ్చకర్పూరం ఉంటుంది కదా, కర్పూరం కాదు పచ్చకర్పూరం ఉంటుంది, అది మాత్రం చిన్నది వేయండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది, నిజంగా ఎక్సలెంట్ అసలు. ఇంకా తర్వాత అది అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను గీ. వేసుకున్న తర్వాత ఒక 3 బాదము, ఒక 1/2 డజను కాజు, కిస్మిస్ ఒక 1/2 డజను, అవి అలా ఫ్రై చేసుకున్నాను. కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకని ఇంకా పక్కన తీసి పెట్టేశాను. స్టీల్ కళాయి కదా, త్వరగా మాడిపోతుంది, అందుకనేసని ఇంకా ఫస్ట్ తీసేసుకున్నాను కిస్మిస్. ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్లీ కొంచెం డెకరేషన్ కోసం ఒక 5 జీడిపప్పులు పక్కన పెట్టాను. ఇది మొత్తం వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో పూజ కోసం నేనైతే ప్రసాదం ఇలా చేసుకున్నాను. నా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టానని చెప్పాను కదా, ఆ కాజు అనేది డెకరేషన్ చేసుకుంటున్నాను. డెకరేషన్ ఏం అవసరం లేదు, వీడియో కోసం ఇలా పెడుతున్నాను అనమాట. నా ప్రసాదం అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేసుకుంటారా? చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ ఇదైతే మోస్ట్ రిక్వెస్ట్ వీడియో. అబ్బా, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరూ అంటున్నారు, ఎప్పుడు స్వీటే చేస్తున్నావేంటి, మా కోసం హాట్ కూడా చేసి చూపించు అనేసని. అందుకనేసని ఈరోజు హెల్దీ అయిన హాట్ ఐటెం చేసి చూపిస్తాను. ఫస్ట్ కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పుతో పల్లీలు వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే అవి వేసుకోండి. అబ్బా, ఇదైతే చాలా మంచిది హెల్త్కి. 1.5 టేబుల్ స్పూన్ ఏ సీడ్స్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర అయితే ఒక 3 రకాలు ఉన్నాయి, అవి వేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత కాజు కిస్మిస్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. చెప్తున్నాను, సిమ్లోనే చేసుకోండి, మీడియం ఫ్లేమ్ కూడా కాదు, బాగా సిమ్ చేసేయండి. చేసేసి ఇలా చేసుకోండి. ఒక 20 మినిట్స్ అయితే నాకు పట్టింది ఇది మొత్తం చేయటానికి. ఇంకా ఇది బాగా ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. నేను ఒక చిన్న బేసిన్లోకి మొత్తం తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా అందులో కొంచెం ఆయిల్ అయితే మనకు ఉంటుంది. ఒక పెద్ద కప్పుతో అటుకులు ఉంటాయి కదా,
ఆ అటుకులు అనేవి వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోండి. ఈ హెల్దీ అయిన మిక్సర్ మాత్రం పిల్లలకు మనం డైలీ బ్రేక్ పెట్టినా 1 వీక్ వరకు వస్తుంది. ఇలా తీసుకుంటే తక్కువ చేసుకోండి. ఎక్కువగా చేసుకొని స్టోరేజ్ ఉంచుకునే దానికంటే ఇలా ఎప్పటికప్పుడు కొంచెం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఒక చిన్న కప్పుతో అటుకులు వేసుకున్న తర్వాత కూడా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఇందాక పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, కాజు నట్స్ ఇవన్నీ, అవి ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నాకు టేస్ట్కి సరిపడేలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఇంకా బాగా కలుపుకున్నాను. టేస్ట్ అయితే భలే వచ్చింది, అసలు చాలా బాగుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. నా దగ్గర పచ్చికారం ఉంటే అదే వేసుకొని మరొకసారి కలిపి పెట్టుకున్నాను. మా ఫ్రెండ్ అయితే మొన్న స్వీట్ పొటాటో చాట్ చేశాను కదా, అది తను చేసిందట, చాలా బాగా వచ్చింది. నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అని తను అడిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అబ్బా. ఇంకా ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత చాట్ మసాలా ఉంటుంది కదా, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాటిల్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు మీకు ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.